ముందు కునుకుపాట్లు పడుతున్నావు, అక్కడ వాళ్ళు పొదల చాటున చేరి రాజకార్యాలు వెలగబెడుతున్నారు. నేను చేసేది తప్పంటావుగా? రా, వాళ్ళు చేసేది రైటా? రా, తోడు వచ్చాను అన్నాడు, మరి ఈ పాడు పనులేంటో? ఏమిటి? అదంతా నీ ప్రేమ. వాడు తప్పుడు పనులు చేసేవాడు కాదు. గుబుర్లలో దాగి గుసగుసలు పెడుతుంటే పాడు పని చేయడు, తప్పు చేయడు అంటావే? రా, వచ్చి చూసి అప్పుడు మాట్లాడు. రండమ్మమ్మ గారు. చూడండి అమ్మమ్మ గారు, మీ పొరపాటు రహస్యం మాకు తెలిసింది. మర్యాదగా బయటికి రండి. రండి రండి. ఏంటే నీకు తెలిసిన రహస్యం? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. తప్పు చేయడు అని సర్టిఫికెట్ ఇచ్చావు కదా. రాత్రి పుట్ట ఈ గుబుర్ల వెనకాల వాళ్ళకేం పనులున్నాయో అడుగు. ఏమిట్రా, ఏం జరిగింది? మీరు ఇక్కడున్నారేమిట్రా? బాబు గారు వదిలేసా. మీది చాలా మంచి మనసు అండి బాబు. మనకి కీడు చేసే పావును కూడా చంపొద్దన్నారు. అక్కడ చీకట్లో పాకుతూ వెళుతున్న పామును చూసి ఏం చేస్తాడో చూద్దామని నేను వెళ్తూ సాకేత్ గారిని పిలిచాను. అక్కడ పామును చంపుతుంటే చంపొద్దని అడ్డుపడ్డాం. అవునమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. మీరు జాగ్రత్త. రేపొద్దునే మా అమ్మ వస్తుందండి, దగ్గరుండి పూజ చేయిస్తుంది. ఉంటానండి. ఇప్పుడేమంటావు? నీ తల మీద కూడా అలా బాది విషం వదిలించాలి. ఛీ, పాడు బుద్ధులు ఉన్న వాళ్ళంతా ఇలాగే అనుకుంటారు. నింద వేయడం తప్ప నీకు నిజాయితీగా ఆలోచించడం రాదా? పాముని కాపాడడానికి ఈ జంట కలిసి వెళ్లారని నాకేం తెలుసు? మరేం తెలుసే? ఇద్దరం కలిసి నీ కళ్ళ కనిపించగానే తప్పుడు ఆలోచనలే వస్తాయా నీకు? అంతా తనలాగే అనుకునే రకం. ఏదో రకంలే, నీలాంటి రకం మాత్రం కాదు. సీత, అమ్మమ్మ గారు. ఏమిటి సీత, అసలేం జరిగింది? వాడిని పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారు? చెప్పానుగా, దొంగని పోలీసులు కాక ఇంకెవరు పట్టుకెళ్తారు? ఈ పాటికి వాడి సంగతి పోలీసులు తేల్చే ఉంటారు. నువ్వు అనగానే వాడు దొంగ కాడు, అసలు దొంగ నువ్వు. పిన్నిగారు లేరని పేటరేగిపోతావా? నీ సంగతి తేలుస్తారుండు. ఈ పాటికి వాడి సంగతి పోలీసులు తేల్చే ఉంటారు. వాడిని తేలిస్తే మీ ఇద్దరిని మునకలేయిస్తాం. అసలేం జరిగిందో చెప్పొదినా? సాకేత్ నాకు దీపావళి గిఫ్ట్ ఇస్తానన్నాడు. బుజ్జిగాడి పుట్టినరోజున తాకట్టు పెట్టిన గాజులు విడిపించుకొచ్చాడట. నన్ను సర్ప్రైజ్ చేద్దామని దాచాడు. కానీ తర్వాత హంసకు వాళ్ళ సంస్థానం నుంచి వచ్చిన గాజుల ప్లేస్ లో పెట్టి రఘురామ్ మీద దొంగతనం మోపి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తనని స్టేషన్ కి తీసుకెళ్లేలా చేశారు. మొత్తం ఈ ముసలి రాక్షసి పనే. అసలు నా గాజుల గురించి నేను కంప్లైంట్ ఇవ్వందే పోలీసులకి రఘురామ్ గారిని తీసుకెళ్లి విచారించాల్సిన అవసరం ఏంటి? పాపిష్టిది పాచిక వేసింది కదా, పాచిక.
ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మేమేనమ్మా. ఎవరివ్వమన్నారు? అది ఆవిడే ఇమ్మన్నారమ్మా. దుర్మార్గురాలా, అంతా చేసింది నువ్వే. హా, తీసినాడిని వదిలేసి తననంటారే? నోర్మోయ్, వాడు తీయడు. ఇదే ఈ పిశాచే మార్చి ఉంటుంది. నువ్వు అక్కడ వెలగబెట్టు, నేను ఇక్కడ దీపాలార్పే పనిలో ఉంటానని ఇద్దరు తోడు దొంగలు కూడబలుక్కుని ఉంటారు. మీరేం కంగారు పడకండి, నేనెళ్ళి రఘురామ్ గారిని తీసుకొస్తాను. సీతగారు, మీరేం వరి అవ్వద్దు. తనని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. వచ్చాక పడదాం వీళ్ళ భరతం. నిజం కక్కిద్దాం. గార్డ్స్ పదండి. మేము ప్రయాణం చేసొచ్చాం. త్వరగా మాకు భోజనాలు పెట్టండి. సిగ్గులేదే? అవతలది బాధపడుతుంటే నీకు ఆకలి మండిపోతోందా? హ. ఎవరో బాధపడితే మేమెందుకు కడుపు మార్చుకోవాలి? ఎవరో అంటావేమిటి? ఎవరో? తను నీకేం కాదా? హోటల్కి కస్టమర్స్ మే, మాకెవరితో రిలేషన్స్ లేవు. ఉన్న హోటల్ ఏమన్నా మాకు ఫ్రీగా ఇచ్చారా? అంత మండిపోతే ఆర్డర్ ఇచ్చి బయట నుంచి తెప్పించుకో. ఓకే, అరోరా ఆర్డర్ ఇచ్చేయి. అలాగే అర్జెంటుగా స్వీట్స్ తెప్పించు. దీపావళిని అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇదిగో చిటికలో వచ్చేస్తాను. ఛీ, సిగ్గులేం జన్మ, సిగ్గులేం జన్మ. దీపావళి చేసుకుంటుందంట. దీపావళి రఘురామ్ వచ్చాక చేస్తామే నీకు దీపావళి. ఆ మహారాణి వెళ్ళగానే వదిలేస్తారు మరి. నువ్వన్నా అనకపోయిన తను మహారాణి. తన పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు. ఏ బంధం బంధుత్వం లేకపోయినా ఎంత ఆరాటపడిపోయింది. నువ్వు ఉన్నావెందుకే? ఎవరికి కాకుండా, ఎందుకు పనికి రాకుండా దరిద్రుల సావాసం, దుర్మార్గపు చేష్టలు ఏం బాగుందామని. బంధాలు బంధుత్వాలు తెంచుకోవచ్చు, కనీసం మానవత్వం కూడా లేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. దోచుకు తిందామని చూశారు. అంచనాలు తలకిందులు అయ్యేసరికి తట్టుకోలేక శాపనార్థాలు పెడుతున్నారా? ఎవరు దోచుకున్నారో కనపడుతూనే ఉంది. ఎవరిని పోలీసులు పట్టుకెళ్లారో వాళ్లే దోపిడీదారులు. ఎవరే దోచింది? వచ్చాక తేలుతుంది. ఆహా, తేలటాలేం లేవు. మీరు నిండా మునగటమే. ఎవరు మునుగుతారో చూస్తావుగా. తన సొమ్ము మీద తనదే అధికారం. తను కాదంటే వాళ్ళేం చేస్తారు? సొమ్మెవరిదైనా నేరం నేరమే. తోట తీసి కారం అద్దుతారు. అదేనే, ఆ పని చేస్తే గాని నీ బుద్ధి మారదు, రోగం కుదరదు. స్వర్ణ, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, ముందు నీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను. ఇలా ఇవ్వు. ముందు భాగీరథమ్మమ్మ గారి నోరు తీపి చేయాలి. రాగానే తీపి కబురు వినేలా చేసింది. ముందే మనకి దీపావళి తీసుకొచ్చిందే. అమ్మమ్మ గారు ఇలా రండి. తినండి అమ్మమ్మ గారు. చాలా బాగుంది. నీకు కూడా. సూపర్. రాచరికం రాచరికమే, నీచత్వం నీచత్వమే. మీ తత్వాలే మాకు అవసరం లేదు. తన్నులు మరిగిన వాళ్ళకి తత్వాలు రుచించవు. జడ్జి గారు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా వాగితే చెప్పు తెగుతుంది.